ఆల్టర్నేటర్లో ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఏ ఫ్రీక్వెన్సీతో మనకి ఇండ్యూస్ అవుద్దో చూద్దాం. ఫ్రీక్వెన్సీ కదా, ఫ్రీక్వెన్సీ ఎఫ్తో చూపిస్తాం. దీనికి యూనిట్స్ హెడ్జెస్ అంటే సైకిల్స్ పర్ సెకండ్, నెంబర్ ఆఫ్ సైకిల్స్ పర్ సెకండ్. ఒక సెకండ్కి ఎన్ని సైకిల్స్, నెంబర్ ఆఫ్ అంటే ఒక సెకండ్కి ఎన్ని సైకిల్స్ ఉంటాయి అనేది చూస్తాం. అంటే ఇవి ఉన్నాయి కదా, ఇది టైము, సపోజ్ ఇది వోల్టేజ్ అనుకో, ఈఎంఎఫ్ అనుకో. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి టైం పీరియడ్ టీ, ఇది 0.01 సెకండ్ అనుకోండి. బట్ మనకి ఎన్ని సెకండ్స్లో, ఒక సెకండ్లో ఎన్ని సైకిల్స్ ఉన్నాయో చూసుకోవాలి, నెంబర్ ఆఫ్ సైకిల్స్. సో ఇక్కడ నుంచి ఇక్కడ ఎక్కడికో ఉంటాయి, ఎన్ని సైకిల్స్ ఉన్నాయో చూసుకోవాలి. సైకిల్ అంటే పాజిటివ్ అండ్ నెగిటివ్ వాల్యూస్ ఆర్ కాల్డ్, సెట్ ఆఫ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ సైకిల్స్ వాల్యూస్ ఆర్ కాల్డ్ వన్ సైకిల్. సో ఇది 1 సైకిల్, ఇది 2nd సైకిల్, 3rd సైకిల్, అలా కౌంట్ చేసుకుంటాం. సో మనం ఇండియాలో వాడేది ఎంత అంటే 50 సైకిల్స్ పర్ సెకండ్. అంటే 1 సెకండ్కి 50 సైకిల్స్. ఓకే, సైకిల్ అంటే మరలా ఇంకొక విషయం మీకు తెలియాలి, ఫిజికల్గా మీరు ఎప్పుడు చూడాలా. ఇప్పుడు ఇది ఐరన్ ముక్క, దీనికి డీసీ వోల్టేజ్ ఇచ్చాం. ఇక్కడ డీసీ వోల్టేజ్ ఇవ్వగానే కరెంటు ఎలా ఫ్లో అవుద్ది, ఇలా ఫ్లో అవుద్ది, బయటికి ఇలా వస్తుంది. సో నువ్వు రైట్ హ్యాండ్ ఫింగర్స్ పెట్టి ఈ కరెంట్ డైరెక్షన్లో ఫింగర్స్ని క్లోజ్ చేస్తే నీకు వచ్చేది ఫ్లక్స్ ఇలా వస్తుంది. కాబట్టి ఇది నార్త్ పోలు, ఇది సౌత్ పోలు, ఇది నార్త్ పోలు, ఇది సౌత్ పోలు. ఓకే, సపోజ్ ఒక కండక్టర్ ఇది మూవ్ అవుతుంది అనుకుందాం, ఇలా పెట్టి ఇది షాఫ్ట్, ఇది మూవ్ అవుతుంది అనుకుందాం. ఇక్కడ ఒక కండక్టర్ని పెట్టాం, అదే కండక్టర్ లూప్ అంటాం కదా, ఇది వచ్చి ఇలా వచ్చింది బయటికి, ఇలా. ఇది ఒక కండక్టర్ని ఇలా ఉంది కదా, ఈ కండక్టర్ని ఇక్కడ పెట్టాం, ఈ 2 కనెక్ట్ చేసేసి బయటికి తెచ్చాం. ఓకేనా, ఇది లూప్ అంటాం. ఇక్కడ మీరు గమనించినట్టయితే ఈ రోటార్, ఇది స్టాటర్, ఇది కదలదు. ఈ రోటార్ అనేది ఇలా కదులుతుంది, అంటే ఇలా తిప్పుతున్నాను చూడండి. ఈ రోటర్ దానికి అంత తిరగదు కదా, ఫర్ ఆల్టర్నేటర్ మనం తిప్పాలి. ఇలా తిప్పుతున్నప్పుడు ఈ కండక్టర్ని ఈ ఫ్లక్స్ కట్ చేయట్లేదు. కొంచెం దూరంగా ఉన్నా కొంచెం దగ్గర పెడదాం. ఇక్కడ పెడదాం, రైట్. ఈ ఫ్లక్స్ ఇలా వస్తుంది. ఇది 3Dలో చూస్తేనే మీకు బాగుంటుంది. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇది ఇలా తిరుగుతుంది కదా, అంటే ఇది నార్త్ పోల్ వచ్చి ఇక్కడ దీన్ని క్రాస్ చేస్తుంది. బట్ అంతవరకు ఇది ఇక్కడికి వచ్చే వరకు ఇందులో ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవ్వలేదు. సో సమ్ టైం అనుకో, అది ωt అంటాం కదా, ఇది వోల్టేజ్ ఈఎంఎఫ్. ఈ పొజిషన్లో ఈ రోటార్ ఉన్నప్పుడు, అంటే ఇది నార్త్ పోల్, ఇది సౌత్ పోల్ కదా, ఇక్కడ ఉన్నప్పుడు ఇందులో దీన్ని కట్ చేయట్లేదు, ఇలా ప్యారలల్గా వెళ్తుంది కానీ బట్ ఎక్కువగా కట్ చేయట్లేదు. సో ఇందులో ఈఎంఎఫ్ 0. బట్ ఈ రోటార్ ఇక్కడే ఉండదు కదా, ఇలా తిరుగుతుంది. తిరిగినప్పుడు ఈ ఫ్లక్స్ మొత్తం వచ్చి దీన్ని కట్ చేస్తుంది. ఎప్పుడు ఎన్ని డిగ్రీలు తిరగాలి, 90 డిగ్రీస్ తిరగాలి. ఓకే, సో ఇది 90 అంటే ఈఎంఎఫ్ ఇక్కడికి వచ్చింది. ఇది ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వెళ్తుంది కదా 180 డిగ్రీస్. 180 డిగ్రీస్లో మళ్ళీ ఈ ఫ్లక్స్ వచ్చి దీన్ని కట్ చేయదు.
whenever a conductor cuts a magnetic field, EMF will be induced, right? సో దీన్ని అప్రోచ్ అయిన కొలది ఈ ఫ్లక్స్ అనేది కట్ చేయడం పెరుగుతూ ఉంటుంది. బట్ ఇలాగొచ్చేసరికి ఎక్కువ ఫ్లక్స్ కట్ చేస్తుంది. ఇదే 90 degrees. అలాగే ఇదే మ్యాగ్నెట్ ఇక్కడ సౌత్ పోల్ కట్ చేసింది, రైట్? ఇప్పుడు ఏమైంది, ఈ నార్త్ పోల్ ఇక్కడికి వచ్చింది, సౌత్ పోల్ ఇక్కడికి వెళ్ళింది. రివర్స్లో ఇదే కండక్టర్ని మనం కాన్సన్ట్రేట్ చేస్తే ఈ సౌత్ పోల్ అనేది ఇలా కట్ చేస్తుంది. అంటే ఫస్ట్ నార్త్ పోల్ కట్ చేసినప్పుడు ఈఎంఎఫ్ ఇందులో ఒక డైరెక్షన్లో ఇండ్యూస్ అవుద్ది, అదే పాజిటివ్ డైరెక్షన్ అనుకున్నాను. మరి సౌత్ పోల్ ఇలా తిరిగి వచ్చి దీన్ని కట్ చేసినప్పుడు నార్త్ పోల్కి రివర్స్ అవుద్ది కదా. ఇది అంటే ఇది నార్త్ పోలు, ఇది సౌత్ పోల్ కట్ చేసినప్పుడు ఈఎంఎఫ్ ఇండ్యూస్ అయింది ఇందులో కండక్టర్లో, రైట్? ఇది కదలట్లేదు, ఈ రెండు, రైట్ కదా. అంటే ఒక సైకిల్ పూర్తి అవ్వాలంటే ఈ పోల్స్ అంటే నార్త్ సౌత్ దీన్ని క్రాస్ చేయాలి. సో ఇది కంప్లీట్ సైకిల్ ఎప్పుడు వస్తుంది? బోత్ నార్త్ అండ్ సౌత్ పోల్స్ కట్ చేసినప్పుడు. అంటే దీని అర్థం ఏంటి? రెండు పోల్స్ కట్ చేస్తేనే అంటే 2 పోల్స్ ఉందనుకో, 2 పోల్స్ అంటే ఒక సైకిల్ వచ్చినట్టు. మరి 4 పోల్స్ ఉంటే 2 సైకిల్స్ ఉన్నట్టు. మరి 6 పోల్స్ అయితే మనకి 3 సైకిల్స్ వచ్చినట్టు. అందుకే పెయిర్ ఆఫ్ పోల్ వస్తేనే మనకి పక్కాగా 1 కంప్లీట్ సైకిల్ కంప్లీట్ అవుద్ది. లెట్ P ఈజ్ నెంబర్ ఆఫ్ రోటర్ పోల్స్. ఇక్కడ N ఈజ్ రోటర్ స్పీడ్ ఇన్ ఆర్పిఎంలోనే తీసుకుంటాం. రివల్యూషన్స్ పర్ మినిట్లో మాత్రమే తీసుకుంటాం. ఎప్పుడు నార్మల్గా రెగ్యులర్గా స్పీడ్ని మాత్రం ఒక మినిట్కి ఎన్ని రివల్యూషన్స్ తిరుగుతుందో చూసుకుంటాం. F ఈజ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఈఎంఎఫ్ ఇన్ హెడ్జెస్, రైట్? ఇప్పుడు నెంబర్ ఆఫ్ సైకిల్స్ పెర్ రెవల్యూషన్. ఇక్కడ నేను 2 పోల్సే చూపించాను, అలా కాకుండా 3 పోల్స్ కూడా ఉంటుంది. ఇక్కడ నేను 2 పోల్సే చూపించాను, అలా కాకుండా 3 పోల్స్ ఉండదు, 4 పోల్స్ కూడా ఉంటుంది. 3 పోల్స్ అన్నానా, సారీ, 4 పోల్స్. సింగిల్ అంటే ఆడ్ పోల్స్ ఉండవుగా. మ్యాగ్నెట్ అనేది ఆడ్ పోల్ ఉండదు కదా. సారీ. సో ఈ పోల్స్కి డీసీ ఇస్తాం, మళ్ళీ డీసీ సప్లై ఇస్తాం ఈ కనెక్ట్ చేసి. ఓకే, ఇది నార్త్ అయింది అనుకోండి, ఇది సౌత్, ఇది నార్త్ అవుద్ది, సౌత్ అవుద్ది. ఒక కండక్టర్ ఇక్కడ కాదు, ఇక్కడ ఉందనుకోండి. ఇక్కడ ఇలాగా మూవ్ అవుతున్నప్పుడు ఫస్ట్ ఈ నార్త్ పోల్ దీన్ని క్రాస్ చేస్తుంది, ఆ నెక్స్ట్ సౌత్ పోల్ క్రాస్ చేస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి, నార్త్ పోల్ క్రాస్ చేసినప్పుడు ఇలాగ వచ్చింది, మళ్ళీ సౌత్ పోల్ క్రాస్ చేసినప్పుడు ఇలాగ వచ్చింది. ఇది 1 2 3 4 అంటే ఇది నార్త్ పోల్ 1, సౌత్ పోల్ 2, మళ్ళీ అగైన్ ఈ నార్త్ పోల్ దీన్ని క్రాస్ చేస్తుంది కదా. ఇది ఎప్పుడు మారదు, ఎందుకంటే డీసీ కాబట్టి. సో చూసారా ఎన్ని సైకిల్స్ వచ్చింది? 2 సైకిల్స్ వచ్చినాయి, రైట్? ఒక కంప్లీట్ సైకిల్ రావాలంటే 2 పోల్స్ ఉండాలి. ఇక్కడ 4 పోల్స్ ఉన్నాయి కదా, సో P/2 నెంబర్ ఆఫ్ సైకిల్స్ పెర్ రెవల్యూషను అన్నది చూడండి. ఒక సైకిల్ అంటే
సైకిల్ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ అంటే ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది. ఒక రెవల్యూషన్కి ఎన్ని పోల్స్ దీన్ని క్రాస్ చేస్తున్నాయి? 4 పోల్స్. కానీ ఎన్ని సైకిల్స్ వచ్చినాయి? 2 సైకిల్స్ వచ్చినాయి. అందుకే 4 పోల్స్ ఉంటే 2 సైకిల్సే వచ్చినాయి, రైట్? సో ఇక్కడ మీరు తీసుకోవాల్సింది ఏంటంటే నెంబర్ ఆఫ్ సైకిల్స్ పర్ రెవల్యూషన్ అంటే తిరగడం. సైకిల్స్ అంటే చూసుకోండి, ఈ ఫిజికల్ దీనికిన్నో ఇది ఏంటంటే లోపల జనరేట్ అయిన ఈఎంఎఫ్ వేవ్, ఇదే మెకానికల్గా తిరిగేది. ఇది రెవల్యూషన్ వస్తుంది, నెంబర్ ఆఫ్ సైకిల్స్ వస్తుంది, రైట్? మ్యాచ్ చేసుకోవాలి మీరు. ఇక్కడ p/2 అండ్ నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ పర్ సెకండ్. యాక్చువల్గా నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ పర్ సెకండ్ అంటే మీకు రోటర్ స్పీడ్ ఏమి ఇచ్చాం? రెవల్యూషన్స్ పర్ మినిట్ ఇచ్చాం. రెవల్యూషన్స్ పర్ మినిట్. ఇక్కడ మనకి రెవల్యూషన్స్ పర్ సెకండ్ n/60 కావాలా? 60 అవుద్ది. ఎందుకంటే మనకు సెకండ్స్లో కావాలి, బట్ నార్మల్గా స్పీడ్ని నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ పర్ మినిట్ చెప్తాము. రెవల్యూషన్స్ పర్ మినిట్ సెకండ్ కావాలంటే ఆల్రెడీ ఇది స్పీడ్ అనేది మినిట్స్లో ఉంది కాబట్టి, రెవల్యూషన్స్ పర్ మినిట్లో ఉంది కాబట్టి, రెవల్యూషన్స్ పర్ సెకండ్స్లో కావాలంటే మినిట్ని సెకండ్లోకి మార్చాం. ఓకే కదా? సో నౌ ఫ్రీక్వెన్సీ ఏమన్నాము? నెంబర్ ఆఫ్ సైకిల్స్ పర్ సెకండ్. నెంబర్ ఆఫ్ సైకిల్స్ పర్ సెకండ్ కావాలి. నెంబర్ ఆఫ్ సైకిల్స్ పర్ సెకండ్ అంటే నీకు ఇక్కడ దీన్ని ఎలా రాయొచ్చు అంటే నెంబర్ ఆఫ్ సైకిల్స్ పర్ రెవల్యూషన్ ఇంటూ రెవల్యూషన్స్ పర్ సెకండ్. చూసుకోండి, ఈ రెవల్యూషన్ కంప్లీట్ కట్ అయిపోతే నెంబర్ ఆఫ్ సైకిల్స్ పర్ సెకండ్ వచ్చింది కదా. అంటే మనకున్న డేటాని బట్టి దీన్ని ఇలా రాసుకున్నాం. సో వాట్ ఈస్ దిస్? p/2. దిస్ ఈస్ p/2. రెవల్యూషన్స్ పర్ సెకండ్ అంటే n/60. దిస్ ఈస్ Pn/120. సో F ఈస్ Pn/120. సో derive an equation for frequency of induced EMF in an alternator అని అడిగితే జస్ట్ ఈ క్లారిటీగా మీకు ఉంటే టక్ చేసుకుని వెళ్ళిపోతారు. ఓకేనా? సో మరొకసారి మీరు అర్థం చేసుకోండి ఎలా చెప్తాను అంటే ఇది యాక్చువల్గా 3 డైమెన్షన్లో అంటే ఫిజికల్గా మీరు చూసినట్టయితే సరిపోద్ది. లేకపోతే ఒక పని చేయండి, మీ ఫ్రెండ్ని ఒక బుక్ని ఇలా పట్టుకోమనండి. ఇక్కడ 2 పెన్నులు, ఒక ఫ్రెండ్ని ఇక్కడ పట్టుకోమనండి. ఇది నార్త్ సౌత్ అనుకో. దీన్ని ఇలా తిప్పుతున్నప్పుడు సేమ్ టైము ఈ వేవ్ ఫామ్ వేయండి. అంటే ఈ వేవ్ ఫామ్ ఏది? ఈ కండక్టర్లో ఇండ్యూస్ అయిన వోల్టేజ్. అప్పుడు మీకు క్లియర్ కట్గా అర్థమైందా? ఒక బుక్ ఇలా పట్టుకోమనండి, ఒక పెన్ను ఇంకొక పెన్ను ఇలా పట్టుకోండి. నార్త్ సౌత్ అనండి బుక్కి. ఇది మ్యాగ్నెట్ అనుకోండి. దీన్ని రివాల్వ్ చేస్తుంటే ఇది కండక్టర్, రైట్? అప్పుడు మీకు ఒక ఫిజికల్గా వర్చువల్ దాన్ని ఫిజికల్గా మీరు ఫీల్ అయినట్టు అవుతుంది.